నంద్యాల జిల్లా డోన్ మండల సమైక్య కార్యాలయంలో సోమవారం వ్యవసాయ శాఖ, ఎస్ఈఆర్పి మరియు అనుబంధ శాఖల అధికారులతో కలిసి ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడీఏ సునీత మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, నేల సారవంతత పెంపొందించడం, పంట దిగుబడులు మెరుగుపరచడం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయపు అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వెటర్నరీ ఏడీఏ నాగరాజు మాట్లాడుతూ మహిళలందరూ ఇంటి వద్ద పెరటి తోటలు ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలను కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు గ్రామంలోని ఇతర కుటుంబాలకు కూడా అందించాలన్నారు. దీని ద్వారా కుటుంబాల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఈ యొక్క ఏడుల కానీ గ్రామం అనేది కల్టివేషన్ కానీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి రబీ కంటే ముందు ఏమొస్తుంది? రబీ కంటే మనకు అక్టోబర్, నవంబర్ నెలలో అప్పుడు కూడా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఈ రెండు సీజన్లో మనకు ఈ యొక్క భూమి అనేది ఖాళీగా లేకుండా మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ అని ఈ యొక్క నవధాన్యాలు ఒక 30 రకాల నవధాన్యాలు ఇప్పుడు మనకు మార్చి కానీ ఏప్రిల్ కానీ ఈ మార్చిలో వేసేస్తున్నాం అనుకోండి. ఆ యొక్క ధాన్యాలు నవధాన్యాలు అంటే 30 రకాల నవధాన్యాలు ఉంటాయి. దాన్ని వేసినాం అనుకోండి, దాని ద్వారా మనకు ఈ యొక్క పొలం అనేది బాగా గుల్లబాగుంది. కంప్లీట్గా సేంద్రియం అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి రైతు పరంగా తీసుకుంటే దిగుబడి వచ్చిన తర్వాత వాటిని అమ్ముకోవడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఫస్ట్గా మనము మొత్తం పూర్తిగా సేంద్రియమే కాకుండా కొద్దిగా శాతాన్ని తగ్గించుకుంటూ సేంద్రియం వైపు మనతే బాగుంటుంది. తర్వాత మనకి ఇవే కాకుండా మనం హనీ బీస్ అనేవి కూడా డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏపీఎం సార్ సెలెక్ట్ చేసిన ఏ గ్రామాలు అదే వాటి లిస్ట్ కూడా మాకు ఒకసారి ఫైనల్ చేసి ఇస్తే, ఒకవేళ లేదు అన్నా మీరు తర్వాత మీటింగ్ ఏదైనా పెడితే, ఎందుకంటే నేను మొన్న శనివారం రోజు ప్యాప్లి మండలంలో ఇదే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఒక 25 మంది రైతులు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరందరూ నడుస్తున్న ఎన్ఆర్ఎల్ఎం కదండి, అది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. మొట్టమొదటిగా 95లో మన ఆంధ్రప్రదేశ్లో ఈ పొదుపు సంఘాల కార్యక్రమం మొదలైంది. ఎందుకు మొదలైందంటే మనము స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రణాళికలు చేశాం, కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ పురోగతి, పేదరిక నిర్మూలన ఎక్కడ వేసిన కొందరి అక్కడే అన్నట్టుగా ఉంది. అందుకోసం మరి అప్పట్లో ఉన్న ప్రధానమంత్రులు, మంచి అధికారులు, ఐఏఎస్లు వీళ్ళందరూ కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకు మనం డబ్బు ఖర్చు పెడుతున్నా పేదరికం తగ్గడం లేదు అని. దానికి చర్చ జరిగిన తర్వాత 2-3 విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన 2-3 విషయాలు గుర్తించారు. అయితే ఈ పిఎండిఎస్ కానీ ఈ పిఎండిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ మీకు తెలుసు, పిఎండిఎస్ అంటే మనము ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ అగ్రికల్చర్లో భూమికి కావాల్సినటువంటి సేంద్రియ కర్మలాన్ని అందించలేకపోతున్నాం. అంటే భూమికి చాలా అవసరమైనటువంటి ఆర్గానిక్ బెనిఫిట్స్ మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, ముఖ్యంగా భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ని మనం పెంచడం కోసం ఈ పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్. ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్స్ అంటే తొలతడి వర్షాలు పడే ముందు, పడ్డ తర్వాత, పడక ముందు పెల్లెట్స్ లోపల వేసుకోవచ్చు, పెల్లెట్స్ రూపంలో వేసుకోవచ్చు. పడ్డ తర్వాత డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అవి మొలకెత్తిన తర్వాత మనకి వర్షాలు పడి మనం సేద్యం చేసుకునే లోపల అవి మొలకెత్తితే వాటిని మనము మళ్ళా భూమిలో కలిగే
అన్ని చూసుకొని కవర్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏదైనా నాకు కూడా అర్థం కాకపోతే ఈ ప్రకృతి వ్యవసాయంలో మా గ్రామాల్లో ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళు కూడా తీసుకుపోయి నాకు అర్థం కాకుండా సూత్రం ఏంటంటే అలా ఇది మన రసాయనాలనే కొంతమంది సలహా ఇచ్చినందుకు చెప్తున్నారు. వాళ్ళ పాటిస్తున్నారు కాబట్టి నేను కూడా పక్కన మన 5 ఎకరాల వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ 2 ఎకరాలు తక్కువ ఇది ఎట్లా వస్తుందో మన ఈ మందులు కొట్టి కెమికల్ అయిపోతున్నాను. దానికి ఇది ఎకరాలకు 1 క్వింటాల్ ఎక్కువ వస్తుంది ప్రకృతి వ్యవసాయం. అది నాకు వచ్చేది 5 వస్తుంది. నేను దానినే గమనిస్తున్నాను. ఆ తర్వాత కొంతమంది చూసుకొని రైతులు కూడా ఏటకేటకు 4-3 నాయమడే పాలవుతున్నారు. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం ఇంకా బలంగా చేయాలని కోరుకుంటున్నాను. అనేకమైనటువంటి రైతుల్లో మార్పు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని చేయించే పనిలో నిమగ్నమై ఉన్నాము. మరి ముందుగా చాలా మందిలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా అవలంబించాలనే విషయం పైన చాలా మంది రైతుల్ని మార్చారు. అయితే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పద్ధతిని దేశమంతా కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి మరి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కాకుండా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యవసాయంలో 9 సార్వత్రిక సూత్రాలు ఉన్నాయి. మరి 9 సార్వత్రిక సూత్రాలని మీరు పాటించినప్పుడు మరి మన వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి, భూమిలో సూక్ష్మజీవులు నశించకుండా ఉండడానికి సాధ్యపడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.